మనం మాట్లాడే విధానాన్ని గురించి ఒక్కసారి ఆలోచించుకుందాం. నీ మాట ఎదుటివారికి ఇష్టంగా ఉండాలి. నీ మాట ఎదుటివారికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఎదుటివారిని సేద తీర్చేదిలాగా ఉండాలి. నీ మాట మరలా మరలా వినాలి అనేలా ఉండాలి. మన మాట కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా అనేది గమనించి మాట్లాడాలి. మాట్లాడుతున్నారు కదా అని హాని కలిగించే విషయాలు చెప్పకూడదు. సత్యమే చెబుతున్నాం అని మీరు అనుకున్నా వారు తట్టుకోలేకపోవచ్చు. అందుకని సత్యమే అయినా వారి మనసు తట్టుకునే స్థాయిని గమనించి చెప్పాలి. అప్పుడే నీ మాట వారి మనస్సును హత్తుకుంటుంది.